హాయ్ హలో వెల్కమ్ టు సావిత్రి వ్లాగ్స్. ఉగాది స్పెషల్ బొబ్బట్లు రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. బొబ్బట్లు అంటే ఇష్టం లేని వారు ఎవ్వరూ ఉండరు కదండి. ఈ ఉగాదికి నేతి బొబ్బట్లు చేసి పెడితే ఇంటిల్లపాది ఇష్టంగా తింటారు. ఇంకెందుకండి ఆలస్యం, రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా మైదా పిండిని 1.5 కప్ అయితే తీసుకున్నాను. మీరు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, లేదంటే రెండు కలిపి అయినా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను మైదా పిండిని తీసుకున్నాను. దీంట్లో చిటికెడు ఉప్పు, 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇంకా ఒక గరిట ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ ఏమీ పోయకుండా ఈ నెయ్యి నూనె అంతా పిండికి మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. బాగా మిక్స్ చేసుకున్నాక పిండి అనేది ఇలా ముద్దలాగా అవ్వాలి. అయిన తర్వాత దీంట్లో వాటర్ పోసుకొని పిండిని కలుపుకోవాలి. కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకోండి, ఒకేసారి కాకుండా. బాగా మిక్స్ చేసుకున్నాక చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక గరిట ఆయిల్ అయితే వేసుకోవాలి. పిండి ఆయిల్లో నానాలన్నమాట. ఇది ఒక 4-5 అవర్స్ అయితే నానబెట్టాలి పిండిని. అప్పుడే మనకి బొబ్బట్లు అనేవి బాగా వస్తాయి. ఇప్పుడు పూర్ణం కోసం మనం 1 కప్పు శనగపప్పుని అయితే తీసుకొని శుభ్రంగా కడుక్కొని 2 కప్స్ వాటర్ అయితే పోసుకొని ఈ శనగపప్పుని నానబెట్టుకోవాలి. 1 అవర్ లేదా 2 అవర్స్ నానబెట్టుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకొని 1 అవర్ నానబెట్టుకున్నాక స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక మూత తీసి చూస్తే శనగపప్పు అనేవి ఇలా మెత్తగా ఉడకాలి. చేతితో పట్టుకొని చూస్తే ఇలా మెత్తగా అవ్వాలి. అప్పుడే ఉడికినట్లు అన్నమాట శనగపప్పు. ఇప్పుడు వీటిని వడగట్టుకొని చల్లారనివ్వాలి. చల్లారినాకైతే మనం మిక్సీ పట్టుకోవాలి. చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అయితే పిండి ఇలా మెత్తగా అవ్వాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక స్టవ్ మీద పాన్ పెట్టుకొని రెడీ చేసుకున్న పేస్ట్ని వేయాలి. వేసుకున్నాక బెల్లం యాడ్ చేసుకోవాలి. 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం అయితే తీపి కరెక్ట్గా సరిపోతుందండి. మీరు తీపి తక్కువ తింటాము అంటే కనుక 1/4 కప్పు అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 కప్ అయితే యాడ్ చేశాను. ఈ రెండు బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోండి. మంట సిమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. ఇలా బెల్లం అంతా కరిగి దగ్గరకు వచ్చాక దీంట్లో 1 స్పూన్ యాలకుల పొడి, 2 స్పూన్ల నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక పూర్ణం అనేది గిన్నెకి అంటుకోకుండా ముద్దలాగా రావాలి. అలా వస్తే మనకి పూర్ణం రెడీ అయినట్లు. చూడండి, వీడియోలో చూపించిన విధంగా అయితే పిండి ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే తొందరగా చల్లారిపోతుంది. చల్లారాక ఉండలుగా చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో అయితే చేసుకోండి. నేనైతే ఈ సైజులో చేసుకున్నాను. ఇలా పిండి మొత్తాన్ని ఉండలుగా చేసుకున్నాక 5 గంటలు నానిన తర్వాత మైదా పిండి సాఫ్ట్గా అయితే వచ్చింది. మరొకసారి కలుపుకోవాలి. పూర్ణం ఉండల సైజు కన్నా కొంచెం తక్కువ సైజు అయితే ఈ పిండిని తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక ఒక బటర్ పేపర్ తీసుకొని నెయ్యి అప్లై చేసుకోవాలి. మైదా పిండి ముద్దను తీసుకొని ఇలా కొంచెం ఒత్తుకోవాలి. తర్వాత పూర్ణం ముద్దను పెట్టుకొని ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. పైన వచ్చిన ఎక్స్ట్రా పిండిని తీసేసుకొని దానిపైన కొంచెం నెయ్యి వేసుకొని నిదానంగా అయితే ఒత్తుకోవాలి. మరీ ప్రెజర్ పెట్టి అయితే ఒత్తకూడదు.
పూర్ణం బయటికి వచ్చేస్తుంది. ఇలా చిన్నగా రౌండ్గా ఒత్తుకోవాలి. తరువాత స్టవ్ మీద పెనం పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఇనుప పెనం మీద కాలుస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది. మనం రెడీ చేసుకున్న బొబ్బట్లని ఇలా బటర్ పేపరు తిప్పి వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్నాక నెయ్యి వేసుకొని పైన మరి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద అయితే కాల్చుకోవాలి. రెండు వైపులా ఇలా కాల్చుకోవాలి. చేతితో వత్తటం మీకు రాదు అనుకుంటే చపాతీ కర్ర పెట్టి కూడా ఒత్తుకోవచ్చు. ఇలా స్టఫింగ్ చేసుకున్న తర్వాత మరొక బటర్ పేపర్ని దానిపైన ఉంచి చపాతీ కర్రతో స్మూత్గా అయితే రుద్దుకోవాలి. మరీ గట్టిగా అయితే ప్రెషర్ పెట్టకూడదు. ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి. బటర్ పేపర్ని ఇలా నిదానంగా తీసివేసి కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లు రెడీ. చూసారుగా బొబ్బట్లు ఎలా పొంగుతున్నాయో. పైన నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఈ ఉగాదికి అయితే ఈ బొబ్బట్లను మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు సావిత్రి వ్లాగ్స్.